తెలంగాణ రాష్ట్రంలో భూముల పంచాయతీ విపరీతంగా నడుస్తా ఉంది. పొద్దున్నే నాదర్గోల్లో మంత్రి పొంగులేటి సంబంధించినటువంటి భూముల వ్యవహారం పెద్ద ఎత్తున పేద ప్రజల భూములు, అవి ప్రభుత్వ భూములు, ఇవన్నిటిపైన పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. అయితే ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది. సిద్దిపేట జిల్లాలో శ్రీనివాస్ సంబంధించినటువంటి వ్యక్తి మమ్మల్ని సంప్రదిస్తే ఇక్కడ రావడం జరిగింది. సో దాదాపు 45 సంవత్సరాలుగా, అంటే ఆయన 45 దాదాపు 80 సంవత్సరాలు సాగు చేసుకుంటారు. 40 సంవత్సరాల నుంచి వీళ్ళ పార్టీషన్ సంబంధించినటువంటి అనువంశికత ఏదైతే ఉందో, పార్టీషన్ సంబంధించినటువంటి విషయం. అదేవిధంగా దీని రికార్డులో కూడా దాదాపు 95 నుంచి రికార్డులో కూడా ఉన్నది. దాదాపు 30 సంవత్సరాల రికార్డులో ఉన్నటువంటి ఈ యొక్క భూమిని ఇప్పుడు అధికారం ఉంది కదా అని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ వాళ్ళ అన్న, కాంగ్రెస్ లీగల్ సంబంధించిన చైర్మన్ ఎవరైతే ఉన్నారో పొన్నం అశోక్ వాళ్ళ కొడుకు పొన్నం అనూప్, ఈ యొక్క భూమికి సంబంధించినటువంటి పంచాయతీలో బాలాజీ రిలేషన్ సంబంధించినటువంటి ఒక పేరుతోటి అక్రమంగా ఇక్కడికి ఎవరైతే వరంగల్లో వీళ్ళ చుట్టాలకు సంబంధించినటువంటి దాంట్లో ఏదైతే వివాదం ఉందో దానిలో తన అధికార బలంతో ఈ యొక్క భూములను కబ్జా చేయడానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నారు. సో కలెక్టర్ గారు కూడా తనకు అధికారం లేకున్నా, ఇప్పుడు కోర్టు ఆర్డర్ ప్రకారం కలెక్టర్ గారు ఓన్లీ కేవలం డాక్యుమెంట్ సంబంధించినటువంటి ఏదైతే కరెక్షన్స్ ఉంటాయో అవి చేయడానికి మాత్రమే అధికారం ఉంటుంది. పార్టీషన్ చేసేటువంటి అధికారం కలెక్టర్కి ఎక్కడిది? ఒకవేళ కలెక్టరే పార్టీషన్ చేసింది అంటే కేవలం సిద్దిపేట భూములకు సంబంధించినటువంటి విషయంలో మాత్రం ఎందుకు పార్టీషన్ చేయాలి? ఈ యొక్క మొత్తం వాళ్ళ ముత్తాతల నుంచి ఉన్నటువంటి ఏవైతే ఆస్తులున్నాయో అన్నిటిపైన కూడా పార్టీషన్ చేయాలి కదా. ఎందుకు ఈ యొక్క భూమి పైన పార్టీషన్ చేసి ఈ భూమి ఆ యొక్క బాలాజీ రీల్స్ మాత్రం సంబంధించి చెప్పేసి వాళ్ళకు రాగం సంబంధించినటువంటి ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి రాగం రాములకు సంబంధించినటువంటి విషయంలో ఎందుకు వస్తుంది అంటే కలెక్టర్, ఆర్డీఓ, ఇక్కడ ఉన్నటువంటి అందరు అధికారులు కూడా ఈరోజు మంత్రి పొన్నం ప్రభాకర్ ఇక్కడ సిద్దిపేట జిల్లా ఇన్ఛార్జ్ కాబట్టి ఆయన ఆదేశాల మేరకు వీళ్ళందరూ పనిచేస్తున్న కనబడతా ఉంది.